ఆయన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ లో చేరాడు, ఉమ్, మళ్ళీ చేరలేదంటాడు. ఉమ్, బేసిక్ గా ఉమ్, ఇక్కడ ఒకటేంటంటే రేవంత్ వేసిన స్కెచ్ ఉమ్, లో బీఆర్ఎస్ పడింది. ఉమ్, రేవంత్ ఒక ట్రాప్ వేశాడు. ఉమ్, ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ గెలిచింది ఎక్కడ? ఉమ్, హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్కు. ఉమ్, హైదరాబాద్ కంప్లీట్ గా అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇల్లే కదా. అవును, ఒకప్పుడు అసలు బీఆర్ఎస్కి ఏమాత్రం పట్టులేంది ఎక్కడ? ఉమ్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్కి. ఉమ్, ఎందుకు ఆ 3 చోట్ల కూడా వీళ్ళకి సీన్ ఉండేది కాదు, ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు అన్నటువంటి కారణంగా ఉమ్, ఎప్పుడు ఆ ప్రాంతాల్లో ఒకటో అరవ రావడమే గ్రేట్. అది అవును, అవును, అట్లాంటిది ఈ 10 ఏళ్లలో ఆ ప్రాంతంలో, ఎందుకంటే ఆంధ్రులకు ఎలాంటి ఇబ్బంది రాకపోవడంతో ఆ ప్రాంతంలో సక్సెస్ అయ్యి ఉమ్, పల్లె ప్రాంతాల్లోనే ఓడిపోయింది బీఆర్ఎస్. మొత్తం రెస్ట్ ఆఫ్ తెలంగాణ అంతా ఉమ్, భారీ దెబ్బతింది, 1-2 సీట్లు దెబ్బ. ఉమ్, 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 ఇక్కడ మాత్రమే 39 సీట్లు రావడానికి కారణమైంది అవును, ఉమ్, టోటల్గా. ఉమ్, అలాంటి బీఆర్ఎస్కి ఇప్పుడు దెబ్బ కొట్టాలా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఉమ్, అంతకుముందు ఎప్పుడు కూడా హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి లేదా రాష్ట్ర విభజన ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణలు కలిసిపోయినప్పటి నుంచి లెక్కేసుకుంటే 56 నుంచి లెక్కేసుకుంటే అక్కడ ఏనాడు సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడాలి. ఉమ్, ఉమ్, కార్పొరేషన్ ఉమ్, ఎప్పుడు కూడా ఉమ్, మధ్యలో చంద్రబాబు గారి టైంలో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు.